ఈ రోజుతో జిల్లాలో మూడో విడత బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయింది. ఈ జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కానీ లేదు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఇటు పెందుర్తి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరాపేట, అనకాపల్లి 7 నియోజకవర్గాలు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందన బాబు షూరిటీ మోసం గ్యారెంటీకి రావడం చాలా ఆనందదాయకం. అంటే కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనేది ఉదాహరణ ఏంటంటే మునపాకలో ఈరోజు జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పెద్ద ఎత్తున మేము అనుకున్నది ఎక్స్పెక్టేషన్ 26 పంచాయతీలు ఉంటే 260 మంది పంచాయతీలు 10 మంది ముఖ్య నాయకులు వస్తారని అనుకుంటే 2000 మందితో పెద్ద ఎత్తున ఈరోజు జరగడం, ఇది కేవలం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక భాగం అయితే ఈ ప్రాంత వాసులకు అన్యాయం చేశారు. రోడ్డు వైడనింగ్ అని చెప్పి టీడీఆర్లు నాలుగు తీసుకోవడానికి పనికిరాని టీడీఆర్లు ఇస్తానని ఒక పక్క ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ గనులన్నీ దోచుకోవడం కోసం స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకత్వం అంతా కూడా రాత్రులంతా కూడా దందాలు చేస్తూ ప్రతి వాహనానికి కూడా ట్రిప్కి 500 రూపాయలు ట్రాక్టర్కి వసూలు చేయడం వేరొక పక్క, అవినీతికి అడ్డాగా మారినటువంటి యలమంచిలి నియోజకవర్గానికి అవినీతిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన వ్యతిరేక పవనాలు వీస్తూ కూడా ఈరోజు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, అలాగే ముఖ్యంగా ఈ మునపాక మండలంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని ఆదరించడంతో పాటు ఒక ఆనందదాయకమైనది ఏంటంటే ఇంతవరకు గ్రూపు అనుకునే వాళ్ళందరూ కూడా ఇది గ్రూప్ కాదు, ఒక బ్రహ్మాండమైన ఊపు, అందుకే పెరిగింది వైఎస్ఆర్సీపీకి గ్రాఫ్ అనే రీతిలోనే ఈరోజు కన్నబాబు రాజు గారు అలాగే ఇక్కడ ప్రసాద్ ఇద్దరు కూడా కలిసి ఒక ప్రమాణమైనటువంటి కార్యక్రమం యలమంచిలి నియోజకవర్గంలో చేయడం, దానిలో నన్ను భాగస్వాములు చేసి సమన్వయకర్తగా ఒక అందరి జీవనంలో ఆశీస్సులు నాకు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.